ఈ రోజున మండపేట నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేగా చేకూరు జోగేశ్వరరావు ఈ రోజున భవిష్యత్తు గ్యారెంటీ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఇంటికి కూడా వెళ్తూ వాళ్ళందరికీ కూడా వివరించి మాట్లాడడం జరుగుతుంది. మా పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మొన్న మహానాడులో ఆయన ప్రకటించిన సూపర్ 6 ప్రోగ్రామ్ని ప్రతి ఇంటికి తీసుకెళ్తూ రేపన్నాడు మనం తీసుకురాబోయే ప్రభుత్వం ఏమేం సంక్షేమ పథకాల్లోని లేకపోతే ఏ విధంగా ప్రభుత్వం పరిపాలిస్తుందో అవన్నీ వివరిస్తూ మాట్లాడుతూ, అలాగే ఈ గత 4.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ విధంగా ఒక్క ఛాన్స్ అని మాట్లాడుతూ అధికారంకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇష్ట రాజకీయాలు చేస్తుంటూ ఈవెన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసి ఏ విధంగా ఈ ప్రాంతాల్లోని వాళ్ళు గొడవలు కులాల మధ్య చిచ్చులు పెడుతున్నారో ఇవన్నీ కూడా మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన అధికారంకి వచ్చే ముందు నేను అన్నీ చేసి పెడతానన్నారు. అమరావతి రాజధానిని నేను కొనసాగిస్తానని మాట్లాడిన ఈ ముఖ్యమంత్రి అధికారంకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానుల తర్వాత అది కూడా వెనక్కి తీసుకుని ఇప్పుడు రాజధాని నేను త్వరలోనే ప్రకటిస్తానని మాట్లాడిన ముఖ్యమంత్రి 2 సంవత్సరాలు పూర్తి అయినా సరే ఈ రోజు వరకు మన రాష్ట్రానికి క్యాపిటల్ లేని స్టేట్ అనేది ఈ రోజు వరకు ప్రజలందరికీ తెలుసు. అలాగే పోలవరం అన్నాడు, రైతులకి అండగా ఉంటానన్నాడు. రైతులకి ఈ రోజు వరకు కూడా రుణమాఫీ కూడా లేదు. కానీ గిట్టుబాటు ధరలు లేకుండా ఈరోజు కౌలు రైతులైనా సరే ప్రతి ఒక్కరు మొదటి నుంచి 3వ స్థానంలోని ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే మన రాష్ట్రానికే మొదటి నుంచి 3 స్థానంలో మనం ఉన్నాం. అంటే ఇక్కడితోని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆ రోజుని ఈ ముఖ్యమంత్రి అన్నాడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నాడు. 5 సంవత్సరాల్లో 1 సంవత్సరం రిలీజ్ చేసి గత 4 సంవత్సరాల నుంచి ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయలేని పరిస్థితి. ఇలాగా అబద్ధాలు చెప్పి అధికారంకి వచ్చే ముందు అబద్ధాలు చెప్పి అధికారం వచ్చిన తర్వాత ఏ ఒక్కటి కూడా హామీని నెరవేర్చలేని ఈ తుగ్లక్ ప్రభుత్వాన్ని ప్రజల మీదుగా మేము తీసుకెళ్తూ వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఒకే మాట అన్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలోని మేము చూసాం ఏ విధంగా అభివృద్ధి సంక్షేమం వాళ్ళు కల్పిస్తే ఈ ముఖ్యమంత్రి అధికారంకి వచ్చిన తర్వాత దళితుల మీద ఎవరి మీద కూడా కనీసం వాళ్ళు పడిన బాధలు చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. ఆయన ఎప్పుడు వస్తున్నాడు ఎప్పుడు వెళ్తున్నాడు కూడా ఎవరికి తెలియని పరిస్థితి. మరి ఈ రోజున మండపేట మండలం 7ది గ్రామం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీలో భాగంగా ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నాం. మరి ఈ రోజున మన పార్లమెంటు అమలాపురం పార్లమెంటు ఇన్ఛార్జి కాబోయే తెలుగుదేశం పార్టీ అమలాపురం ఎంపీ అభ్యర్థి అయినటువంటి శ్రీ గంటి హరీష్ మాధుర్ గారితో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నీరాజనాలు ఇస్తూ ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని గెలిపించుకుందామని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ పెరిగిన నిత్యావసర వస్తున్న రేట్లు పప్పు, ఉప్పు, బియ్యం, బెల్లం, చింతపండు, నూనెతో సహా అన్నీ పెరిగిపోయి కాపురం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది. రెండోది కరెంటు ఛార్జీలు అప్పుడే మనకి 7 సార్లు పెంచారు. ఇందుకు తెలుగుదేశం హయాంలో 150 రూపాయల బిల్లు ఉంటే ఈవేళ 500 నుంచి 600 రూపాయలు వస్తుందని చెప్పి ప్రతి సోదరులను కూడా చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు. మరి ఈ రంగం కాపురం చేయడానికి చాలా ఇబ్బంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. రెండో పక్కన చూస్తూ ఉంటే ఉన్నటువంటి వైఎస్ఆర్ నాయకుడు ఇన్ఛార్జి గారు దోపిడీ, ఇటు గ్రావెల్ కానీ అటు ఇసుక కానీ కోట్లాది రూపాయల దోపిడీ. ఈ రోజు వరకు కూడా మరి కేశవరంలో గ్రావెల్ దోపిడీ ఆగలేదు. అదేవిధంగా కపిలేశ్వరం నుంచి ఇసుక దోపిడీ ఆగలేదు. రోజు సుమారు 2 కలిపి 50 నుంచి 60 లక్షల రూపాయలు శ్రీ తోట త్రిమూర్తి గారి జేబులోకి వెళ్తూ ఉన్నాయి. మరి దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీ తోట త్రిమూర్తి గారికి బుద్ధి చెబుదామని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి నేను రోజు తిరిగినటువంటి ఎస్సీపేటలో అయితే అసలు పారిశుద్ధ్యం అనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు. 20 రోజులకు ఒకసారి వచ్చి డ్రైన్లు గెంటుతున్నారట. మరి చాలా దుర్భరంగా వాతావరణం అంతా కనిపించింది. మరి ఇక్కడ మరి స్థానిక పంచాయతీ సర్పంచ్ గారు కానీ పాలకవర్గం కానీ మరి ఇక్కడ ఉంది. మరి వారు ఏం చేస్తున్నారని చెప్పి
ఈ సందర్భంగా వారిని స్ఫూర్తిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఏది ఏమైనా ప్రజా సంక్షేమే బాధ్యతగా భావించే తెలుగుదేశం పార్టీకి రాబోయే ఎన్నికల్లో మరి మంచి మెజార్టీతో గెలుపునివ్వాలని, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అత్యధిక మరి మెజార్టీతో మరలా ముఖ్యమంత్రి చేసుకోవాలని, అదేవిధంగా జనసేన తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం.